హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి. చూడగానే అర్థమైపోయింది కదా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో. దొండకాయలతోటి పచ్చికారం కూర. కూర అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ చాలా బాగుంటుంది. చేసుకోవడం చాలా ఈజీ, సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి చేసేయచ్చు. మరి ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం నేను ఇక్కడ ఒక 1/2 కేజీ నాటు దొండకాయలు తీసుకున్నాను. ఇవి కొంచెం లావుగా పొట్టిగా ఉంటాయి, చాలా బాగుంటుంది కూర దీంతో చేస్తే. ఈ కాయల్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగి తొడిమలు తీసేసి వీడియోలో చూపించినట్టుగా రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. తరిగిన చక్రాల మీద కొంచెం ఉప్పు వేసి చేత్తోటి గట్టిగా నలపాలి. ఇలా ఉప్పు వేసి నలిపిన ముక్కల్ని ఒక 10 నిమిషాల సేపు పక్కన అలా ఉంచేయాలి. ఇలా చేయడం వల్ల ఆ ముక్కలకు ఉండే జిగురు పోతుంది. తర్వాత నూనెలో వేసినప్పుడు తొందరగా మగ్గుతుంది. ఇలాగా వీడియోలో చూపించినట్టుగా ప్రతి ముక్కకి ఉప్పు పట్టేలాగా కలపాలి. అవసరం అనుకుంటే కూరకు సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకోవచ్చు. ఈ దొండకాయ ముక్కలు మనం 10 నిమిషాలు పక్కన పెట్టాం కదా. ఈలోగా ఒక పెద్ద ఉల్లిపాయని లేదా 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి ప్యాన్లో కూరకు సరిపడా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేయాలి. నేనైతే ఇక్కడ శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేస్తున్నాను. అది ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పోపుని లో ఫ్లేమ్లో ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. హైలో పెడితే మాడిపోతుంది. పోపు ఎర్రగా అయిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేయగానే ఉప్పు కానీ పంచదార కానీ వేయాలి. ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఈ రెండిట్లో ఏది వేసినా కూడా తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 4-5 నిమిషాలు ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత మూత తీసి కలపాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గితే చాలు, ఎర్రగా వేగిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఇందాక ఉప్పు వేసి నలిపి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులో కొంచెం పిండుతున్నట్టుగా చేసి వేయాలి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేను గట్టిగా అయితే పిండట్లేదు. కావాలి అంటే గట్టిగా కూడా పిండి వేసుకోవచ్చు. ఇలాగా అన్ని ముక్కలు వేసిన తర్వాత చూడండి, కంచంలో ఆ దొండకాయలోంచి ఊరిన నీళ్లు కొన్ని ఉన్నాయి. అది మాత్రం పారపోసేయాలి. అదే దొండకాయ ముక్కల్ని గట్టిగా పిండి మనం మూకుళ్ళలో వేస్తే ఇంకా కొన్ని నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు దొండకాయ ముక్కల్ని రెండూ కూడా బాగా కలిసేలాగా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలకు ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్క మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. దొండకాయ ముక్కలు కదా, వేగడానికి టైం పడుతుంది, అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. దొండకాయ ముక్కలు మగ్గేలోగా మనము పచ్చికారం ముద్ద రెడీ చేసుకుందాం. దీనికోసము అల్లము, వెల్లుల్లి, జీలకర్ర, కొత్తిమీర, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది ఈ పద్ధతిలో దొండకాయతో కూర చేస్తారో నాకు తెలియచెప్పండి. ఇక్కడ ఒక చిన్న చిట్కా ఉంది, అదేనండి. ఇప్పుడు నేను ఇక్కడ సన్న కారపూస వేస్తున్నాను. సన్న కారపూస బదులు శనగపిండితో చేసిన ఏ కార ఐటమ్ అయినా వేసుకోవచ్చు. కార బూందీ, మిక్సర్ ఏదైనా పర్వాలేదు. అవేమీ లేవు అంటే కూర మొత్తం దింపేసే ముందు ఒక 5 నిమిషాల ముందు శనగపిండి కూడా వేసుకోవచ్చు. మధ్య మధ్యలో ముక్కల్ని కలపడం మాత్రం మర్చిపోవద్దే. మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఈ దొండకాయ కూర చేయడానికి ఇనుప మూకుడు కానీ ఇత్తడి గిన్నె కానీ చాలా బాగుంటుంది. బాగుండడం అంటే చూడటానికి కాదండి, రుచికి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా, మనం మూత పెట్టి మగ్గించుకునే లోపల ఒక 1/2 గంట 20 నిమిషాలకి దొండకాయ ముక్కలు రంగు మారి ముక్క మెత్తబడింది. ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా కొత్త రెసిపీస్ ఏమైనా నాకు కామెంట్ బాక్స్లో డీటెయిల్గా ఇచ్చారంటే అది నేను తప్పకుండా ట్రై చేసి మీ పేరు చెప్పి అది వీడియో తీసి నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను. మరి నాకు కొన్ని ఐడియాస్ ఇస్తారు కదా మీరు. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ముద్ద కూడా వేసేయాలి. ఈ ముద్ద వేసిన తర్వాత కలపకుండా అలాగే మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా కలపకుండా మూత పెట్టడం వల్ల మనం పచ్చి ముద్ద రుబ్బాం కదా, ఆ పసర వాసన ఏమైనా ఉంది అంటే తొందరగా పోతుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలకు మూత తీసి మొత్తం అంతా ముద్ద ముక్కలు అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి పైకి కిందకి. ఇలాగా మూత పెట్టి తీసి పూర్తిగా దొండకాయ ముక్కలు మెత్తగా మగ్గే వరకు వేయించుకోవాలి. అలాగే మనం రుబ్బి వేసిన ముద్ద కూడా పచ్చి వాసన పోయి వేగాలి. ఈ మొత్తం ప్రాసెస్కి సుమారుగా 20 నుంచి 30 నిమిషాల సమయం పడుతుంది. ఎందుకంటే మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకుంటాం కాబట్టి.
హైలో పెట్టి చేసామంటే కూరకి రుచి అస్సలు రాదు. మీరు గమనించారు లేదో, ఉప్పు మనం ఎక్కడా వేయలేదు. ఎందుకంటే ముక్కలు నలిపినప్పుడే ఉప్పు సరిపడా వేసేసాం కాబట్టి. ఇప్పుడు కూర అంతా మగ్గిపోయింది. స్టవ్ కట్టేసి మూత పెట్టి కొంతసేపు అలా ఉంచేద్దాము. అంతేనండి, ఎంతో రుచిగా ఈజీగా అయిపోయే దొండకాయ పచ్చికారం కూర రెడీ. వేడి వేడి అన్నంతో కానీ చపాతీలతో కానీ చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేయడమే కాదు, మీకు ఎలా వచ్చిందో అన్నది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగని ఒక లైక్ ఒక షేర్ ఇవ్వడం మర్చిపోకండి.